ప్రపంచం నిన్ను ఫెయిల్యూర్ అంటుందా? కానీ అది నిజం కాదు. నువ్వు ఫెయిల్యూర్ కాదు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది మనం తీసుకునే డెసిషన్సే. ఒక సరైన నిర్ణయం ఒక సాధారణ వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చగలవు. అదే ఒక తప్పు నిర్ణయం సంవత్సరాల కష్టాన్ని ఒక్కొక్క క్షణంలో నాశనం చేయగలదు. అంతెందుకు, +2లో మనం ఏ కోర్స్ తీసుకోవాలని తీసుకునే డెసిషన్ లైఫ్ లాంగ్ మనం చేసే వర్క్ని డిసైడ్ చేస్తుంది. అలాగే మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ కోసం మనం తీసుకునే డెసిషన్ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇవే కాదు, మనం డైలీ లైఫ్లో తీసుకునేటువంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా మన జీవితం పైన ఎంతో ప్రభావితం చూపిస్తాయి. ఈ డెసిషన్స్ నిజంగా మనమే తీసుకుంటున్నామా అంటే కానే కాదు. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాల్ని చాలా విషయాలు ప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యమైన విషయాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఎమోషన్స్. మన లైఫ్లో తీసుకున్న చాలా డెసిషన్స్ ఏ కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఇలా ఎమోషన్తో ఉన్నప్పుడు తీసుకుంటాం. అందులో చాలా నిర్ణయాలు తప్పుగానే ఉంటాయి. అంతెందుకు, మనం చాలా బిజీగా ఉన్నప్పుడు, ఏ అవసరం లేనప్పుడు, ఏ షాపింగ్ మాల్లోనో లేదనుకుంటే రోడ్డు పక్కనో భారీ డిస్కౌంట్ ఆఫర్ చూసినప్పుడు మనలో ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అది ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి మనకు అవసరం లేకపోయినా సరే మనం కొనుక్కుంటాం. ఇక్కడ ఎక్సైట్మెంట్ వల్ల మనకు అవసరం లేనటువంటి వస్తువులు మనం కొనుక్కున్నాం. ఎక్సైట్మెంట్లోనే కాదు, మార్కులు తక్కువ వచ్చాయనే బాధతోనూ, పేరెంట్స్ ఏమంటారని చెప్పే భయంతోనూ చాలామంది చిన్నపిల్లలు సూసైడ్ చేసుకున్న వాళ్ళని మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. అంతేకాదు, తక్కువ టైంలో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ ట్రిబుల్ అవుతుందని చెప్పి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆశతో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళని ఎంతమందిని మనం చూడట్లేదు. ఇలా మన లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్లోనూ కూడా ఎమోషన్లో ఉన్నప్పుడు తీసుకుంటే అది ఖచ్చితంగా తప్పుదారి వైపే వెళ్తుంది. నెంబర్ 2, కన్ఫర్మేషన్ బయాస్. ఇవి చాలానే ఉన్నాయి. అందులో 1-2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. మనకు నచ్చిన ఒక పొలిటీషియన్ గురించి కానీ, మనకు నచ్చిన ఒక హీరో గురించి కానీ, మనకు నచ్చిన వ్యక్తి గురించి కానీ మనం పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వింటాం. నెగిటివ్ రివ్యూస్ ఉండడానికి అసలు ఇష్టపెట్టుకోం. దీనికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇదే కాదు, మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక వస్తువుని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే ఎక్కువగా చూస్తాం. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. దీంతో పాటు ఇలానే యాంకరింగ్ బయాస్ అని చెప్పి ఇంకోటి ఉంది. మనం ఒక ఫోన్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాం. మన దగ్గర ఉన్న బడ్జెట్ 15,000 మాత్రమే. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు 50,000 రూపాయల ఫోను 25,000 రూపాయలకి అని చెప్పి ఒక పెద్ద ఆఫర్ కనిపించింది. వెంటనే మనం మన దగ్గర లేని ఆ 10,000 రూపాయలు అప్పు చేసైనా సరే ఆ ఫోన్ మనం తీసుకుంటాం. ఇక్కడ 50,000 రూపాయలు ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ పైన యాంకర్గా పనిచేసింది. ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల మనం చాలా నష్టపోతాం. చెప్పుకుంటూ పోతే ఇలాంటి బయాస్లు 20 నుంచి 30 వరకు ఉన్నాయి. ఇవి మన నిర్ణయానిపైన చాలా ప్రభావం చూపిస్తాయి. ఓకే, నెంబర్ 3, పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మనలో చాలామంది పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడతారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన ఒపీనియన్ చెప్పేటప్పుడు, లేదంటే ఎవరైనా వాళ్ళ తాలూకు ఒపీనియన్ చెప్పేటప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, జడ్జ్ చేసేవాళ్ళు చూసి మనం పెరుగుతాం. ఈసారి మనం మాట్లాడేటప్పుడు అలానే జడ్జ్ చేస్తారని చెప్పి భయపడి మనం మాట్లాడడం. దీనివల్ల మనం చాలా ఆపర్చునిటీస్ కోల్పోతాం. ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనం తీసుకున్న డెసిషన్ వల్ల మన కెరీరే పోతుంది. నెంబర్ 4, ఫిజికల్ హెల్త్. మనం స్ట్రెస్లో ఉండేటప్పుడు, ముఖ్యంగా నిద్ర లేనప్పుడు మనం తీసుకునే ఫుడ్ చాయిసెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఖచ్చితంగా జంక్ ఫుడ్ అయినా లేదనుకుంటే షుగరీ ఫుడ్స్ అయినా అవుతాయి. ఇలా మన ఫిజికల్ హెల్త్ కూడా మనం తీసుకునే డెసిషన్స్ పైన ప్రభావం చూపిస్తుంది. నెంబర్ 5, ఇన్ఫర్మేషన్ క్వాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే వాట్సాప్లో ప్రభుత్వం 5,000 ఇస్తుంది అని చెప్పి ఒక లింక్ కనబడితే దాని మీద క్లిక్ చేస్తాం. వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. దీనికి కారణం ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పి అసలు చెక్ చేసుకోం. ఇలానే కాదు, మనకు నచ్చిన యూట్యూబర్ రివ్యూ చెప్పాడని చెప్పి ఆ ప్రోడక్ట్ గురించి ఏ విషయం తెలుసుకోకుండా తీసుకుని మనం చాలాసార్లు నష్టపోతాం. ఇవే కాదు, చాలా విషయాలు మనం తీసుకునే డెసిషన్స్ పైన ప్రభావం చూపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన డెసిషన్స్ పైన ప్రభావం చూపించేది ఏంటో తెలుసా? మన కర్మ. పెద్దవాళ్ళు చెప్పినట్టు బుద్ధి కర్మానుసార. ఇది చాలా నిజం. మనం తీసుకున్న డెసిషన్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. దీనికి రెమెడీ ఏంటంటే పౌజ్ మెథడ్. ఒకసారి ఆగి అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని నలుగురికి అడిగి ఎవాల్యుయేట్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. దీనివల్ల చాలా వరకు మనం తప్పు డెసిషన్ తీసుకోకుండా ఉంటాం. చూసారు కదా, మనం తీసుకునే నిర్ణయాలపైన ఎన్ని విషయాలు ప్రభావం చూపిస్తాయో. ఈసారి మీరు లైఫ్లో డెసిషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.